ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త జూబ్లీహిల్స్ ఎలక్షన్ సంబంధించి ఇక ఏ పార్టీ గెలుస్తుంది ఏంటి ఇందుకు సంబంధించి ఒక సంచలన సర్వే అనేది ఫలితాలు రావడం జరిగిందనమాట. సో ఇక వైరల్ అవుతుంది. ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోని చివరి వరకు చూడండి. మరోసారి కనుక ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. అట్లా లైక్ చేయండి. వివరాలకి అయితే వెళ్ళిపోదామండి. ముఖ్యంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని చెప్పేసి లోకల్ పాల్ సర్వే అంచనా వేసిందనమాట. ఈ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ 44% ఓట్లతో విజయం సాధిస్తారని కూడా వెల్లడించడం జరిగింది. అయితే అటు బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు 38%, బీజేపీకి 15%, ఇతరులకు 3% అంటే ఓట్లు దక్కుతాయని చెప్పేసి లోకల్ పాల్ సర్వే అయితే అంచనా వేసినట్టు తెలుస్తుంది. కాంగ్రెస్కు ప్లస్ అయ్యే పాయింట్లు అంటే ఇవి అంట. మొత్తం మీద అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, డివిజన్ల వారీగా జరుగుతున్న అభివృద్ధి పనులకు కాంగ్రెస్ పార్టీకి లాభం చేకూరుస్తాయని చెప్పేసి అంచనా వేసింది. అంతేకాకుండా స్థానికంగా బలమైన యువ నాయకుడు నవీన్ యాదవ్ బరిలో నిలపడం కాంగ్రెస్కు విజయావకాశాలు మరింత మెరుగుపరిచిందని చెప్పేసి నిత్యం ప్రజల్లో అందుబాటులో ఉండే యువ నాయకుడిగా ఆయనకు ఆదరణ ఉందని వెల్లడించారు. ఇక అధికార పార్టీ వైపు మొగ్గు చూపడం వల్ల స్థానిక అవసరాలు, అభివృద్ధి పనులు జరుగుతాయని ప్రజల భావన కాంగ్రెస్ పార్టీకి ప్లస్ పాయింట్ ఉన్న అవకాశాలు అయితే ఉందన్నమాట. ఎంఐఎం మద్దతు కూడా కాంగ్రెస్కు బలం. ఇక మరోవైపు ఎంఐఎం మద్దతు ఇక అంటే హెచ్వైసీ సల్మాన్ ఖాన్ కావచ్చు నామినేషన్లు తిరస్కరణ గురి కావడం మైనార్టీలో కాంగ్రెస్ బలాన్ని పెంచేందుకు క్షేత్రస్థాయి పరిస్థితులను వివరించిందనమాట. దీనికి తోడుగా మైనార్టీ సంఘ నాయకులు, మత పెద్దలు మద్దతును కూడగట్టడం కాంగ్రెస్కు మేలు చేయనుందనమాట. ఇవన్నీ కూడా పట్టు కోల్పోయిన బీఆర్ఎస్ అనే విధంగా ఒక అప్డేట్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఒక మహిళ చుట్టూ రాజకీయం చేస్తున్న బీఆర్ఎస్ క్షేత్రస్థాయిలో పట్టు కోల్పోయిందని చెప్పేసి సో వివరించే ప్రచారం అంటే మొత్తం మీద అయితే పార్టీ అవకాశాలు అంటే పార్టీ విజయ అవకాశాలు పేర్కొందనమాట. అంటే ఇప్పుడు బీజేపీ హిందుత్వ రాజకీయాలు బీఆర్ఎస్కు ఓటు బ్యాంకు దెబ్బతీయవచ్చు అని చెప్పేసి ప్రధాన పోటీదారుడు సవాల్ విసిరేంత పరిస్థితి బీజేపీ లేకుండా పోయిందని చెప్పేసి సో మొత్తం మీద లోకల్ పాల్ సర్వే వచ్చేసి ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు వస్తుందనే విధంగా ధీమా వ్యక్తం చేసిందనమాట. సో ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి అంచనాలు ఇక రానున్న రోజుల్లో మరోసారి సర్వే చేస్తే ఫలితాలు కూడా మారున్నాయన్నమాట. ఇది ప్రస్తుతం ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వీడియో దీనికి సంబంధించి అప్డేటు రాజకీయంగా నిపుణులు అయితే అంచనా వేస్తున్నారు.